లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైల్లో నిర్బంధించి రైతుల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ అమానవీయ అణచివేత విధానాల నిరసనకు రైతన్నలపై నమోదు చేసిన అక్రమ కేసులు ఎత్తివేయాలని వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు కామారెడ్డి మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్, బీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎంకే ముజీబుద్దీన్ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రైల్వే కమాండ్ బ్రిడ్జ్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించిన అనంతరం నిరసన తెలిపారు. కేటీఆర్ గారి పిలుపు మేరకు అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకనగా రాజ్యాంగాన్ని విస్మరించి రోజున అతను కుట్రలు పన్ని అధికారం గురించే ధ్యేయంగా పనిచేస్తున్నాడు. రైతులకు రుణమాఫీ చేస్తా 2 లక్షలని చెప్పి, అలాగనే 2000 పింఛన్ ఇస్తా అని చెప్పి మోసపోయిన వాగ్దానాలు 420 420 అంటే ముందే దొంగని గ్రహించలేరు. రైతులు మార్పు అనుకొని ఏమో చేస్తాడు అనుకొని ఇలా రైతులను మోసం చేసిన రేవంత్ రెడ్డి అధికారులు వచ్చి ఈ రోజున మళ్ళీ భూములు లాక్కుంటున్నాడు. ఏ విధంగా అంటే చట్టాలు ఇలా వాళ్ళ బేడీలేసి రైతుల మీద కేసులేసి వాళ్ళను జైల్లో వేస్తున్నాడు. మరి లంగచర్ల రైతులపై ఈ విధంగా ఉక్కుపాదం మోపి వాళ్ళని బెదిరించి భయభ్రాంతులు గురి చేసి అలా భూములు లాక్కొని అల్లుని చేయాలనే విధంగా అతను మోసపూర్ణమైన వాగ్దానాలు చేసి ఇలా కుట్ర పన్ని మన తెలంగాణ సస్యశ్యామలం ఉన్న తెలంగాణను